హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మరి ఆసరా పెన్షన్లకు సంబంధించిన వార్త మరి 3 విషయాలుగా చెప్పుకుందాం. ఒకటి అక్రమ పెన్షన్ల ఏరివేత, రెండోది ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్నారో ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ కోసం ఒక వార్త, మూడోది మరి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం ఒక వార్త అన్నమాట. మరి ఈ 3 వివరాలు వివరిస్తాను. మరి జెన్యూన్ గా మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి, మరి సపోర్ట్ చేయండి. సంక్షేమ పథకాలు రాజకీయాలపైన విశ్లేషణ ఉన్నట్టు కరెక్ట్ చెప్తాను ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే ప్రస్తుతం అయితే అక్రమ పెన్షన్ల ఏరివేతకు మరి ప్రభుత్వం అయితే వేగవంతం చేసింది. మరి దీనికోసం మరి జిల్లాకి 4-5 స్పెషల్ టీంలు అయితే ఏర్పాటు చేసింది. మరి ఈ టీంలోని ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులు ఇంటింటికి వెళ్ళి మరి తనిఖీలు చేస్తారనమాట. ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుడు చనిపోయిన వాళ్ళ ఎవరైనా ఉంటే వాళ్ళ పెన్షన్ ఇమీడియట్ గా కట్ చేస్తారు, రద్దు చేస్తారనమాట. వాళ్ళు ఆల్రెడీ కొంతమంది కంప్లైంట్స్ వస్తున్నాయి, చనిపోయినా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పెన్షన్ పడుతుంది, వాళ్ళ ఏటీఎం ద్వారా ఈ విధంగా తీసుకున్నట్టు చాలా తేలుతున్నాయి అనమాట. ఈ తనిఖీలు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ముఖ్యంగా మన అక్రమ పెన్షన్ల ఏరివేతకు ప్రభుత్వం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో పెన్షన్లు, అట్లనే వికలాంగుల పెన్షన్లు కొన్ని ఉన్నాయి అక్రమంగా, కొన్ని ఎక్కువ సదరం సర్టిఫికేట్లు ఎక్కువ వేయించుకొని డిజబిలిటీ పర్సంటేజ్ ఆ విధంగా వేయించుకొని పొందుతున్నారు కదా. ఇది అక్రమ పెన్షన్ల ఏరివేతకు మరి సీరియస్ గా మనం 4-5 రోజుల నుంచి పత్రికల్లో చూస్తూనే ఉన్నాం, దినపత్రికలు మరి ప్రముఖ పత్రికలు చూస్తూనే ఉన్నాం. ఇది వేగవంతం అయితే చేసిరు ప్రభుత్వం. మరి ఎంతవరకు కరెక్ట్ చేస్తారో పని, మరి అధికారులు కరెక్ట్ మరి ఏరివేత చేస్తే చాలా బాగుంటుంది. మరి రెండోది వచ్చి ఇప్పుడైతే ఎవరైతే పెన్షన్లు ఆల్రెడీ పొందుతున్నారో వాళ్ళకైతే ముఖ్యమైన వార్త, వీళ్ళ పెన్షన్లు లబ్ధిదారులు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని నిజమైన లబ్ధిదారులు అయితే వీళ్ళకైతే ఆధార్ కార్డు, వాళ్ళు ఇంకా గుర్తింపు కార్డులు అడుగుతారు అనమాట. మిగతా గుర్తింపు ఆధార్ పత్రాలు అడుగుతారు, వాళ్ళు కరెక్ట్ చూపిస్తే మరి చూపించిన తర్వాత వీళ్ళు కూడా బ్యాంక్ వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవాలంటే, ఈకేవైసీ అంటే ఆధార్ బ్యాంక్ వెళ్ళి మరి పాస్బుక్, మరి ఆధార్ కార్డ్, మరి పాస్పోర్ట్, మరి ధృవీకరణ లైఫ్ సర్టిఫికేట్ అంటారు. లైఫ్ సర్టిఫికేట్ అంటే మరి జీవన ధృవీకరణ, మనం బతుకున్నట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ ఇప్పటి వరకు లేదు, ఆల్రెడీ ఇది అయితే పెట్టిరంట. ఇది ఇంతకుముందే పెట్టిరు కానీ ఇది నడుస్తుంది. మరి ఇది చేయకపోతే బ్యాంక్ లో కేవైసీ చేయకపోతే మరి ఎప్పుడైనా పెన్షన్లు ఆగిపోవచ్చు అంట. మరి ప్రస్తుతం పెన్షన్లు ఆగిపోతే మళ్ళీ తర్వాత మనం తిరగాలి ఆ పెన్షన్, ఆ సర్టిఫికేట్ కేవైసీ చేయించుకుంటేనే మళ్ళీ పెన్షన్ మొదలైతే. మరి వీలైతే ఏం చేయాలంటే ఆల్రెడీ పెన్షన్ పొందుతున్న వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ చేయించుకోండి. మనం ఆల్రెడీ మీ సేవలో ఇస్తారనమాట. ఇది మీ సేవలోకి వెళ్ళి మనం బతుకున్నట్టు సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇస్తారు, లైఫ్ సర్టిఫికేట్ అంటారు. అది చేయించుకొని మరి బ్యాంక్ లో మనం ఆధారాలు ఇస్తే మన పెన్షన్ కట్ కాకుండా ఉంటుంది. ఇది ముఖ్యమైన ఆల్రెడీ పెన్షన్ పొందుతున్న వారిది. మరి మూడోది వచ్చి వాళ్ళ పెన్షన్ల కోసం ఎవరైతే కొత్తగా ఎదురు చూస్తున్నారో దీనిపైన నెలన్నర కిందనే మరి ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నామో ఈసారి మరి కొత్త పెన్షన్ల కోసం వాటిని పరిశీలించి మరి కొంచెం రెడీ చేయమని చెప్పింది అనమాట. మరి దానిపైన పనులు అయితే నడుస్తున్నాయి. ఈ ఏరివేత అక్రమ పెన్షన్ ఏరివేత తర్వాత మరి ఈ నెలలో వచ్చే నెలలో దీనిపైన కొత్త పెన్షన్ల పైన ప్రకటన రావచ్చు. ఆల్రెడీ మందకృష్ణ మాదిగ గారు 4000 పోరాటం ఉద్యమం చేస్తున్నాడు కదా, పెన్షన్లు పెంచాలని చేస్తున్నాడు. 2000 పెన్షన్, వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలని పోరాటం చేస్తారు. దానికి 13న సింహ గర్జన అని పేరు కూడా పెట్టి ఏదో ఉద్యమం అయితే నిర్ణయిస్తారు అనమాట. అయితే ప్రభుత్వం అయితే 2016 ఇస్తుంది, పెంచే అవకాశం లేదు. 2016 మరి కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. మరి కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు కూడా డాక్యుమెంట్స్ పత్రాలు కరెక్ట్ పెట్టుకోవాలి. ఆధార్ కార్డు, మరి వృద్ధాప్య పెన్షన్ అయితే ఆధారు, మరి దానికి సంబంధించిన పత్రాలు, ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్ అని చెప్పినా కదా అది కూడా కావాలి. మరి ఇన్కమ్ సర్టిఫికేట్, మరి క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టుకోవాలి. వితంతులు డెత్ సర్టిఫికేట్ వాళ్ళది, వికలాంగులు 40% డిజబిలిటీ పైన ఉండాలి సదరం సర్టిఫికేట్ పైన. ఇది అందరికి తెలిసిందే, ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. ఎందుకంటే మిస్ అయితే మరి ప్రభుత్వం మనకి పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తుందో మనకు తెలియదు. ప్రభుత్వం శాఖ తెలిసిందే కదా. మరి ఇప్పటికీ 4-5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు చాలా మంది పెన్షన్లు పొందక. నిజమైన అర్హులు, నిజమైన పేదవాళ్ళు, పెన్షన్లు రావాల్సిన వాళ్ళు నిజంగా పెన్షన్ రావట్లేదు. ఎవరైతే అక్రమ పెన్షన్లు అయితే ఉద్యోగులు బాగా ఆస్తి పాస్తులు ఉన్న వాళ్ళైతే పెన్షన్లు పొందుతున్నారు. మరి దానిపైన పెట్టారు కదా అక్రమ పెన్షన్ ఏరివేత, అది నిజంగా కరెక్ట్ జరిగితే బాగుంటుంది. ఇవి మరి కొత్త పెన్షన్ ఎదురు చూసే వాళ్ళు కరెక్ట్ డాక్యుమెంట్ ఉండండి, కరెక్ట్ టచ్ లో ఉండండి. ఎంపీడీఓకి గ్రామాల్లో అయితే మరి ముఖ్యంగా అవి మన గ్రామ కార్యదర్శిని, ఎంపీడీఓని, అట్లనే మంచి వీడియోస్ ఇప్పుడు నేను చెప్తున్నా మన వీడియోలో కరెక్ట్ రోజు అప్డేట్స్ చెప్తూ ఉంటాను. ఆసరా పెన్షన్ల పైన, సంక్షేమ పథకాల పైన కరెక్ట్ ఉన్నట్టు అప్డేట్స్ చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇట్లనే మంచి ఛానల్స్ అయితే ఫాలో అవ్వండి రోజు. అదేవిధంగా మన టీవీలో అయితే మెయిన్ స్ట్రీమ్ టీవీలో అయితే ఇవైతే చెప్పారు. మరి ఇవన్నీ డాక్యుమెంట్స్ కరెక్ట్ పెట్టుకొని రెడీగా ఉండండి. మరి ఎలాంటి అప్డేట్స్ సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్ పైన ఇలాంటి అప్డేట్స్ చెప్తూ ఉంటాను. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కోసం. మరి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.